హలో తెలుగు సినీ రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకరత్న ప్రస్తుతం మన మధ్య లేరని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా కృషి చేసిన వ్యక్తి దాసరి అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని ఎప్పటికీ మరవలేమంటున్న ఎస్పీ బాలుతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా పాటను జాతీయ స్థాయికి తీసుకెళ్లినది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది దర్శకుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇద్దరిది భిన్నమైనటువంటి రంగాలైనా కానీ ప్రయాణం మాత్రం ఒకటే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ యొక్క అంత్యక్రియలకు హాజరు కావడం జరిగింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి దర్శకరత్న దాసరితో ఏళ్ల తరబడి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. సార్, ఇలా చివరి క్షణాల్లో పాల్గొంటారని ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో అనుకున్నారు? ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేనటువంటి పరిస్థితి గత 4 నెలలుగా ఉంది. కానీ ఒకసారి బయటకు వచ్చారు, మొన్న కూడా బర్త్డే జరుపుకున్నారు. ఎవరు చెడుపు ఎప్పుడు అనుకోరండి, బాగుండాలని అనుకుంటారు. నేను ఎక్కువ మాట్లాడినా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఇలాంటప్పుడు మౌనంగా ఉండడమే మంచిది ఎక్కువ మాట్లాడడం కంటే. అది నా అభిమతం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా శాంతి కలగాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ, మనిషి కాదు. చాలామందితో ఆయనకు అనుబంధం ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని భరించి ముందుకు సాగాలని భగవంతుడు ప్రార్థిస్తాం. వరుసగా తెలుగు దిగ్గజాలన్నీ కోల్పోతున్నటువంటి పరిస్థితి 1.5-2 ఏళ్లుగా చాలా మందిని మనం కోల్పోతున్నాం. నేనేం చెప్పగలనండి? వీలైతే నేను కోరేది భగవంతుని అందరినీ చిరంజీవులుగా ఉంచమని. కుదురుతుందా చెప్పండి? పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. నమస్తే. బాలసుబ్రహ్మణ్యం వచ్చారు. అలాగే అనేక మంది తెలుగు సినిమాకు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి కళాకారులు, టెక్నీషియన్స్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వారు వస్తున్నారు. కొద్దిమంది చెన్నైలో ఉన్నటువంటి పరిస్థితి, నేరుగా ఇక్కడికి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి కొద్దిమంది ఇక్కడికి వస్తున్నారు. ఆ తర్వాత అదే విజయవాడ నుంచిలో ఉన్నటువంటి వాళ్ళు, వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈ యొక్క మెయినాబాద్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి ఇప్పుడే రావడం జరిగింది. అటువైపు నుంచి చూస్తే మన విజువల్స్లో ఆయన చిన్న కోడలు దాసరి అరుణ్ కుమార్ వైఫ్, తర్వాత అమ్మాయితో పాటు వాళ్ళ బంధువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు రెండో వైపు గ్రీన్ కలర్ సైలెంట్ ఉన్న వాళ్ళు పెద్ద కుమారుడు, ఆయన పెద్ద కుమార్తె వైఫ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా దాసరికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన సొంత ఊరు పాలకొల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ యొక్క ఫామ్ హౌస్లో ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రియ శిష్యులు ఉన్నారో వాళ్ళంతా ఒకసారి కలిసి ఆ తర్వాత 11వ దినానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయాలన్న దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ చరణ్తో దినకర్ ఎన్టీవీ, మెయినాబాద్ నుంచి.
ఫిలిం ఛాంబర్లో దాసరి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దాసరి ఒక వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అన్న బాబు